వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ ఈక్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. మొన్నటి ఎన్నికల సమయం నుంచి కూడా ఈ ఈక్వేషన్ ఉంది. ఎందుకంటే అనేక కీలక పరిణామాలు జరిగాయి అక్కడ నెల్లూరు కేంద్రంగా. నెల్లూరు వైఎస్ఆర్సీపీలో ఊహించిన పరిణామాలు కూడా తెర మీదకి వచ్చాయి ఎన్నికల సమయంలో. అప్పటి నుంచి కూడా ఆ ఈక్వేషన్ ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. కానీ గత వారం రోజులుగా చూసినట్టు అసలు అనిల్ కుమార్ ఎక్కడున్నారని ఈ 9 నెలలుగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చర్చించుకున్నారు. అనిల్ కుమార్ పూర్తిగా తన బిజినెస్లో నిమగ్నమయ్యారు, పార్టీ మీద పట్టుకోల్పోయారు, నెల్లూరుని పూర్తిగా గాలికి వదిలేశారని కూడా కొంతమంది చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అనిల్ ఎక్కడున్నారు అనే వర్డ్ కూడా ట్రెండ్ అయింది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు హఠాత్తుగా అనిల్ కుమార్ యాదవ్ ఒక 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది తాడేపల్లిలో. కలిసిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన మీడియా ముందుకు వస్తే నిజంగా ఆయనకి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు. అటు నెల్లూరులోనో ఇటు పార్టీలో ఆయన కోటరీలోనో ఒక కీలక పదవి అనిల్ కుమార్ యాదవ్కు రాబోతుందని కూడా అందరూ ఊహించారు. అయితే అందుకు భిన్నంగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చాలా సీరియస్గా టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడమే కాదు, ఆయన మైనింగ్ విషయంలో ఆయన ఎలా అరాచకాలు చేస్తున్నారు అంటూ కూడా అనేక రకాలుగా ఆయన మీడియా ముందు వేమిరెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం, వేమిరెడ్డి దంపతుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఈ రోజున. ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండాను మరోసారి ఇంప్లిమెంట్ చేసేందుకు అనిల్ కుమార్ యాదవ్ లైన్లోకి వచ్చారని అనుకోవచ్చు. ఎందుకంటే అది ఎందుకు కూడా నేను చెప్తాను, అలా ఎందుకు అనుకుంటున్నారనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. సో ఈ పరిణామాలు తెలుసుకోవాలంటే గతంలో ఉన్న పరిణామాలు కూడా మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యాక్చువల్గా మనం చూసినట్లయితే 2019 ఎన్నికల కంటే ముందు ఆయన ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఆయనకి పేరుంది. వాళ్ళ వైఫ్ ప్రశాంతి రెడ్డి కూడా చాలా యాక్టివ్ పర్సన్, సోషల్ యాక్టివిటీస్లో కూడా ఆమె ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. అలాంటి వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్దామని అప్పుడు ట్రై చేశారు. ఆయన చాలా సీరియస్ ఎఫర్ట్ కూడా పెట్టారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ అదే జిల్లాకు చెందిన వాళ్ళే విజయసాయిరెడ్డి వేమిరెడ్డి లాంటి ఒక అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేత టీడీపీలోకి వెళ్తే కరెక్ట్ కాదనుకొని ఆయన బలవంతంగా వేమిరెడ్డిని ఒప్పించారు. ఆ రోజున వేమిరెడ్డిని ఒప్పించి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి ఎన్నికల కంటే ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో చేర్చడంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకం. సో వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కోసం నెల్లూరు జిల్లాలోనే కాదు, వేమిరెడ్డి పక్కన ఉన్న ప్రకాశం కానీ అటు చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు కానీ వీటన్నిటిలో పార్టీ కోసం ఆయన అండగా నిలబడ్డారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కోరిన విధంగా అటు అర్ధబలం అంగబలం అన్ని పుష్కలంగా అందించారు. సో అలాంటి వేమిరెడ్డి అటు విజయసాయిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చూపించిన ఇది కావచ్చు, సూపర్నెస్ కావచ్చు, ఆయనకి రాజ్యసభ పదవి దక్కింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. దెన్ ఆయన రాజ్యసభ పదవి తీసుకున్నారు వేమిరెడ్డి. దెన్ అక్కడి నుంచి కూడా పార్టీకి అన్ని విధాలా కూడా అండగానే నిలబడుతూ వచ్చారు ఆయన. అయితే జిల్లా విషయానికి వచ్చేటప్పటికే ఎన్నికల నాటికి 2019 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఎందుకంటే గౌతమ్ రెడ్డి ఆల్రెడీ ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయన మంత్రి అయ్యారు. పాపం అనారోగ్య కారణంతో ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించారు. ఆయన ప్లేస్లో ఏదైతే గుడివాడ అమర్నాథ్ని వైజాగ్ నుంచి నియమించారు. కానీ బట్ వేరేజ్ జిల్లాకు వచ్చినట్లయితే ఉప ఎన్నిక రూపంలో కావచ్చు, ఇంకొక ఉప ఎన్నిక ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ పెట్టొద్దు, మనం వన్ సైడెడ్గా వెళ్ళిపోదాము, చాలా సింపుల్గా కానిచ్చేద్దాం అన్నప్పుడు కూడా వినకుండా మేకపాటి మీద జగన్మోహన్ రెడ్డికి ప్రెజర్ ఇవ్వడం కానీ, సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేకపాటి ఫ్యామిలీని కొద్దిగా దూరం పెడుతూ వచ్చాయి. ఇక అంతేకాదు, ఇక విక్రమ్ని అక్కడ నుంచి గెలిపించుకున్న ఆ స్థాయిలో విక్రమ్ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు యాక్టివిటీస్లో. ఇక ఆ తర్వాత మనం చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మేకపాటి ఫ్యామిలీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంతేకాదు ఆనం కూడా బయటికి వెళ్ళిపోయారు క్రాస్ ఓటింగ్ చేసి. కోటంరెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆ పార్టీ అధికారంలో ఉంది. నిజానికి ఏదైనా సరే అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షం నుంచి వస్తారు. కానీ ఉల్టాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. అంటే ఒకప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సాలిడ్గా ఉన్న నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఊహించని పరిణామాలు వితిన్ ద 2 yearsలోనే జోడు చేసుకున్నాయి. ఇక అట్ ద సేమ్ టైం మనం చూస్తే అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ మేకపాటి ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా ఆనం ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్కు ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి ఇచ్చారు ఆయన, అది కూడా జలవనరుల శాఖ మంత్రిగా. సో తన శాఖ కంటే లోకేష్ మీదకి ఒంటికాలతో వెళ్ళటం మీద కానీ, లేకపోతే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ తెచ్చుకోవడం కోసం ఎప్పుడు కూడా అగ్రెసివ్గా మాట్లాడిన తీరు, అన్నెసరీ థింగ్స్ను హైలైట్ చేసిన తీరు అనిల్ కుమార్ యాదవ్కు ఒక వర్షిప్ అయితే తీసుకొచ్చాయి ఆ పార్టీలో. బట్ చూసే వాళ్ళందరికీ కూడా ఇది వింతగా అనిపించేది. అన్నెసరీగా ఆయన అగ్రెసివ్నెస్ తెచ్చుకోవడం, ఒక నటన తరహాలోనే అగ్రెసివ్నెస్ చూపించడం, ఇదైతే మాత్రం చాలా యారిగెంట్గా ఉండేది ఆయన వ్యవహార శైలి అంతా కూడా. సో అదే అక్కడ పెడితే
ఆ అనిల్ కుమార్ యాదవ్ అటు శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే పార్టీని వీడారో అప్పుడు కూడా అనిల్ కుమార్ యాదవ్ శ్రీధర్ రెడ్డికి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. ఇటు నారాయణ మీద పోటీ చేసి గెలిచారు కాబట్టి అటు నారాయణతో కూడా విభేదాలు ఉన్నాయి. ఇక తన్ను మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా దూరం వెళ్ళారు అనిల్ కుమార్ యాదవ్. పార్టీ అధిష్టానం పిలిచి ఆయన కామ్గా ఉండాలని వార్న్ చేసిన పరిస్థితి. ఇలా నెల్లూరులో మిగతా ఉన్న ఎమ్మెల్యేలతో కానీ మిగతా ఉన్న ఏదైతే నేతలతో కానీ సీనియర్ నేతలతో కానీ అనిల్ కుమార్ యాదవ్ ఏజ్లో చిన్నవాడు వీళ్ళందరికన్నా, ఈవెన్ శ్రీధర్ రెడ్డి కంటే. కానీ బట్ అగ్రెసివ్నెస్తో ప్రత్యర్థులతో గొడవలు పెట్టుకుంటే ఓకే, బట్ సొంత పార్టీ నేతలు అందరితో కూడా ఆయన సొంతం పెట్టుకున్న పరిస్థితి ఉంది జిల్లాలో, ఇంక్లూడింగ్ కాకానితో కలిసి. దెన్ అక్కడి నుంచి మనం చూసుకుంటే మొన్నటి ఎన్నికల సమయంలో ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టారు, ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఆయన చేశారు. ఈ క్రమంలోనే తనకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని అడిగారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తన భార్య ప్రశాంతికి నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ప్రపోజల్ పెడతాం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. బట్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్ వరకు ఊరించే ప్రయత్నం చేసి లాస్ట్ మినిట్లో ఆ టికెట్ అనిల్కే కేటాయిస్తానంటూ కూడా కొంత హోల్డ్లో పెట్టారు. ఈ క్రమంలోనే ఇక వేమిరెడ్డిని ఎక్కడ పట్టించుకోకుండా అటు పార్లమెంట్లో ఢిల్లీకి వెళ్ళినా అటు పార్లమెంట్లో విష్ చేస్తున్నా లైట్ తీసుకుంటూ అనేక సార్లు ఆయన అవమానించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఆయన టీడీపీలోకి వెళ్దామని డిసైడ్ అయ్యారు. పాపం విజయసాయి రెడ్డి లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఆపుదామని ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం సస్మేరా అన్నారు. సో వేమిరెడ్డి ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయి ఉన్నారు. తన పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన చేసి టీడీపీలోకి తన భార్యతో సహా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలాగో ఆ టికెట్ అడిగారు కాబట్టి ఆ టికెట్ ఇవ్వనంటే ఆయన వెళ్ళిపోయారు. అనిల్కే ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కు సిటీ టికెట్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో పాపం ఆయనకి ఎలాంటి సంబంధం లేని నర్సరావుపేట ఎంపీగా పంపించారు. ఆయన నర్సరావుపేట నుంచి అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్ళారు వైసీపీ నుంచి. ఆయన ఆల్రెడీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. లాస్ట్ మినిట్లో పాపం అనిల్ కుమార్ యాదవ్కి ఇష్టం లేకుండా బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేటలో. దెన్ అక్కడి నుంచి చూసినట్టయితే వేమిరెడ్డి టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు నెల్లూరు. విజయసాయి రెడ్డిని ఓడించడం జరిగింది. వాళ్ళ భార్య కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. విజయసాయి రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు వేమిరెడ్డి మీద మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు నుంచి. వేమిరెడ్డి ప్రశాంత్ ఈరోజు కొవ్వూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి ఆమె కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నారు ఆవిడ. దెన్ మొన్నటి ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ చిత్తుగా ఓడిపోయారు. కాకుండా ఇక్కడ అతను అప్రిషియేట్ చేసే అంశం ఏంటంటే ఓడిపోయిన తర్వాత సైతం మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీలో ఏ సీనియర్ నేత ఏ ఫైర్ బ్రాండ్ కూడా ఇలా మాట్లాడలేదు. మీడియా ముందుకు వచ్చి తాము నోటి దురుసు వల్లే ఓడిపోయాం, తమ తప్పులు ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని మేము మార్చుకునే ప్రయత్నం చేస్తాం అంటూ చాలా హుందాగా అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. దీన్ని అందరూ కూడా వెల్కమ్ చేశారు, అటు ప్రత్యర్థులు కూడా. ఇక ఆ తర్వాత చూస్తే పార్టీలో చాలా ఇన్యాక్టివ్ అయి ఉన్నారు, ఎక్కడ లేరు. అసలు నెల్లూరులో ఆయన ఉన్నారా లేదా అని ఒక చర్చ వచ్చింది. బెంగళూరులో చెన్నైలో ఉన్న తన బిజినెస్లో ఆయన నిమగ్నం అయిపోయారనే చర్చ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి మరీ వేమిరెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. ఈరోజు పార్టీకి ఎప్పుడైతే ఆయన వేమిరెడ్డిని టార్గెట్ చేశారో అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారమే ఇలా వెళ్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో తనకు కరెక్ట్గా వేమిరెడ్డి అవసరమైన చోటే అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న వేమిరెడ్డి కరెక్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి బయటికి వెళ్ళడం జరిగింది. సో ఆ కారణంగానే ఈరోజు నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ కకావికలమైంది. ఇప్పుడు ఆ జిల్లా నుంచే రిప్రజెంట్ చేస్తున్న విజయసాయి రెడ్డి కూడా పార్టీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. విజయసాయి రెడ్డి మీద ఎలాగూ వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ ఉంది. అందుకే ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అందుకే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ను ఒక ఆయుధంగా ఆయన వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అందుకే వేమిరెడ్డి ప్రభాకర్కి సంబంధించి ఆయన మైనింగ్ వ్యాపారాల మీద ఇంకొక ఇష్యూస్ మీద ఇంకా అనేక ఇష్యూల మీద ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరుంది. వేమిరెడ్డి మీద స్థానికంగా విమర్శలు వచ్చిన సందర్భాలు అయితే చాలా తక్కువ. అంతేకాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ స్థానికంగా సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తిగా వాళ్ళ వైఫ్ కానీ సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళ నిమగ్నమైన తీరు కానీ ఎప్పుడు వాళ్ళని వార్తల్లో ఉంటూనే వచ్చింది. సో అలాంటి వేమిరెడ్డిని టార్గెట్ చేసేందుకు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని ఒక ట్రంప్ కార్డుగా జగన్మోహన్ రెడ్డి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిణామాలు వేమిరెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ అన్న పరిణామాలు ఆల్రెడీ వాళ్ళిద్దరికి మధ్య ఎన్నికల ముందు వైరం ఉంది. ఇప్పుడు ఆ పరిణామాలు ఎటువైపు తీసుకెళ్తాయి ఆ పార్టీని అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.